బాగున్నారా అందరూ? బాగుంటారని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఎలా ఉన్నారు అందరూ? బాగా చదువుతున్నారా? మరి ఈ మధ్యన మనకి ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ ఉంది, డిఎస్సి ఉంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్‌కి వచ్చేసరికి ఎస్ఎస్సి జీడీ ఒకటిచ్చాడు. అలాగే ఆర్మీకి వచ్చేసరికి అగ్నివీర్ ఉంది. అలాగే ఎయిర్ ఫోర్స్ కూడా అగ్నివీర్ అనేవి మనకి నోటిఫికేషన్లు పడ్డాయి. మనందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు అనుకుంటున్నాను. అలాగే మీకు ఈ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కూడా ఏవైనా డౌట్లు కానీ సందేహాలు ఏమైనా వచ్చినట్లయితే కామెంట్ అయినా చేయండి. స్క్రోల్ అవుతున్నటువంటి నా నెంబర్కైనా కాంటాక్ట్ అవ్వండి. ఎలా చేయాలి ఏమనే విషయాన్ని మీకు క్షుప్తంగా నేను వివరించడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇందులో ఎటువంటి కూడా చింతించకండి. అలాగే మన విఎల్పి మ్యాథ్స్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసేసి మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్తారని ఓకేనా మరి కోరుకుంటున్నాను. అలాగే మనం ప్రీవియస్ క్లాస్లో ఓకేనా ఏం నేర్చుకున్నాం? అర్థమెటిక్లో మ్యాథ్స్లోకి వచ్చేసరికి ఓకేనా అర్థమెటిక్లోకి వచ్చేసరికి అంకగణితంలో ఓకేనా నిష్పత్తి అనుపాతాలు ఓకేనా నిష్పత్తి అనుపాతాలు అనేవి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో అలాగే ఇప్పుడు మనం ఏం చెప్పుకుందామంటే మన యొక్క క్లాసులో నెక్స్ట్ వన్ అందరికీ కొంచెం క్లిష్టంగా అనిపించినా కూడా సో సులువుగా సింగిల్ ఫార్ములాతో ఎలా చేయాలని మీ ముందుకే ఈ లక్ష్మీపతి సారు బారు వడ్డీ చక్రవడ్డీని సింపుల్గా సింగిల్ ఫార్ములాలో ఎలా చేయాలనేది నేటి నుండి మనం నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది నేర్చుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ. ఓకేనా? చూడండి, అలాగే చూస్తూ ఉండండి. మన యొక్క విఎల్పి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏటమ్మిది బారు వడ్డీ. ఏంటిది? బారు వడ్డీ. దీన్ని మనం ఏమంటామంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనా? బారు వడ్డీ చూద్దాం. బారు వడ్డీ అంటే మనము సాధారణంగా కట్టేవంటి వడ్డీని బారు వడ్డీ అని అంటామండి. సాధారణ వడ్డీ అన్నా సామాన్య వడ్డీ లెక్కలన్నా కూడా బారు వడ్డీలోకి వస్తాయి. ఓకేనా? చూడండి, బారు వడ్డీలో ఉన్నటువంటి సింగిల్ ఫార్ములా I = PTR/100. ఏటమ్మది? I = PTR/100. ఓకేనా? చూడము ఇక్కడ ఐ అంటే ఏంటి, పి అంటే ఏంటి, టీ అంటే ఏంటి, ఓకేనా? ఆర్ అంటే ఏంటో చూద్దాం. పి ఫర్ అసలు లేదా ప్రిన్సిపాల్. ఓకేనా? అసలు లేదా ప్రిన్సిపాల్. ఓకేనా? ఏంటమ్మా? పి అంటే అసలు లేదా ప్రిన్సిపాల్. ఓకేనా? దీన్ని అసలు అని అంటాము, పి ఫర్. ఓకేనా? ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా? ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీన్ని ఆర్తో మనం ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే వడ్డీ. తెలుగులోకి వచ్చేసరికి ఏమో ఇది వడ్డీ. ఓకేనా? సో టీ అంటే టైం. టీ అంటే ఏటమ్మా ఇది? టీ అంటే టైం. టైం అంటే కాలము. ఓకేనా? టీ అంటే టైం, టైం అంటే కాలము. ఇంకా ఐ ఇచ్చాడు. ఐ అంటే ఏంటమ్మా? ఐ అంటే ఇంట్రెస్ట్. ఐ అంటే ఇంట్రెస్ట్. ఐ అంటే ఇంట్రెస్ట్. ఓకేనా? చూద్దాం ఒక్కొక్క దానికి. ఓకేనా? అలాగే దీన్ని మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు సార్ అంటే మనకి ఇచ్చింది I = PTR/100 ఇచ్చాడు. కానీ ఈసారి లెక్కలో ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, రేట్ ఆఫ్ కావాలి, వడ్డీ ఎంత కావాలి. అప్పుడు దీన్ని ఎలా చేయాలి? మనకు తెలిసిన ఫార్ములా ఇదమ్మా. సో అన్నీ ఇచ్చి ఇప్పుడు పీ వాల్యూ కావాలనుకుందాం, ప్రిన్సిపాల్ కావాలనుకోండి లెక్కలోన. అప్పుడు ఏమవుతుందంటే P = ఉన్నటువంటి భాగాహారంలో ఉన్నటువంటి 100 గుణకారంలో వస్తుంది. అంటే 100/, ఇక్కడ గుణించబడుతుంది కదా, ఈ రెండింటి వస్తే ఏమవుతాయమ్మా? భాగించబడతాయి. P = ప్రిన్సిపాల్ = 100/TR. అలాగే టైం కావాలనుకోండి T = 100/, ఓకేనా, PR. అదే ఆర్ కావాలనుకోండమ్మా, ఆర్ కావాలనుకోండి 100/, ఓకేనా, ఆర్ కావాలనుకుంటే 100/PT. సో ఇలాగ ఈ ఫార్ములాస్ కానీ మనకి వచ్చినట్లయితే ఓకేనా, ఈ ఫార్ములాస్ కానీ మనకు వచ్చినట్లయితే బారు వడ్డీలో ఉన్నటువంటి ప్రతి లెక్క సింపుల్గా మీరు చేయగలుగుతారు. ఓకేనా? బారు వడ్డీలో ఉన్నటువంటి ప్రతి లెక్క కూడా మీరు సింపుల్గా
చేయగలుగుతారు. ఓకేనా, చూద్దాం. చూడమా, మోడల్ నెంబర్ 1 ఫస్ట్ లెక్క ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8,000 రూపాయలు అప్పుగా తీసుకొని ఒక సమ్ ఆఫ్ ద పర్సన్ 8,000 రూపీస్ ఓకేనా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. ఎంత వడ్డీ రేటుతోనే? 15% వడ్డీ రేటుతో. ఎంత టైం ఎంతమ్మా? 2 సంవత్సరాల ఎక్కువ. ఎంత వడ్డీ చెల్లించాలి అంటే ఇక్కడ ఏమడిగాడండి? ఇంట్రెస్ట్ అడిగాడండి. ఏమడిగాడు? ఇంట్రెస్ట్ అడిగాడు. సో ఇంట్రెస్ట్ అడిగాడంటే ఫార్ములా ఏంటి? PTR/100 కదా. సో పీ వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 8,000 రూపాయలే కదా పీ వాల్యూ. 8,000 రూపాయలు పీ వాల్యూ. టైం కదా, టైం ఎంత ఇచ్చాడమ్మా ఇక్కడ? 2 సంవత్సరాలు ఇచ్చారా లేదా? టైం ఎంత ఇచ్చారమ్మా? 2 సంవత్సరాలు ఇచ్చారు. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారమ్మా? 15 ఇచ్చారు. సో ఈ 300 సబ్స్టిట్యూట్ చేసేయండి, అయిపోద్ది. చూడండి, డైరెక్ట్గా వేసేస్తాను. పీ వాల్యూ ఎంతమ్మా? 8,000 ఇంటూ టైం ఎంత? 2 సంవత్సరాలు, 15 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు పోనాయి, అవునా కదా. 15 రెళ్ళు ఎంత? 15 రెళ్ళ 30, 30 80 అంతే కదా. 30 ఇంటూ 80, 8 3 24, ఇదో 0 అదే 0, ఎంత వచ్చింది? 2,400 రూపాయలు. అతనికి వడ్డీ ఎంత అండమ్మా? 2,400 రూపాయలు. ఎంత అయిపోయా. మనకి ఏం కావాలి? ఇవి 8 కావాలి. ఇవి గుర్తించేసి ఈ ఫార్ములాలు వేసిస్తే వచ్చేదే ఆన్సర్. ఎంత సింపుల్గా ఉంది. I = PTR/100 తీసుకున్నాం, అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. 2 సున్నాలు 2 సున్నాలు తగ్గొట్టేసాము, ఓకేనా. 15 రెళ్ళు 30, ఓకేనా. 8 3 24, ఇక్కడ 0 మిగిలిపోయింది, 30లో 0 తెచ్చేసాను, అయిపోయా. ఓకేనా. అచ్చా, ఈ లెక్క ఏమి ఇచ్చాడో చూద్దాం. 2 సంవత్సరాల కాలంలో 8% వడ్డీ రేటుతో 960 రూపాయలు వడ్డీ అన్నాడు. వడ్డీ చెల్లించాడు అంటే మనకి అయ్యి ఇచ్చాడు ఇక్కడ, ఇంట్రెస్ట్ ఇచ్చేసినట్టు. అయినా అసలు ఎంత? అసలు అంటే ఏం చెప్పాను? ప్రిన్సిపల్ అని చెప్పాను. అంటే మనకి ఇక్కడ కావాల్సింది పీకి సూత్రం కావాలి. పీకి ఫార్ములా ఏమని చెప్పాను? 100I/TR కదా. 100I/TR కదా. 100 అమ్మా. ఐ అంటే ఏంటి ఇక్కడ? ఐ అంటే ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 960 రూపాయలు. టీ అంటే ఏమమ్మా? టైమే కదా. టైం ఎంత ఇచ్చారమ్మా ఇక్కడ? 2 సంవత్సరాలు. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి? 8 ఇచ్చాడు. తక్కువ ఏంటి? అయిపోయిందా? అయిపోతా లేదా? 8 ఒకటిలో 1 పక్కన 1 వెళ్ళిపోయింది. 8 రెళ్ళ 16 0, 1 2 ఒకటిలో 2 6లో 12 0, 6 ఒకటిలో 6, ఇవి 2 సున్నాలు అదొక 0, 3 సున్నాలు వేసాను. 6,000 రూపాయలు వచ్చిందా లేదా? అంటే ప్రిన్సిపల్ ఎంతమ్మా? 6,000 రూపాయలు. సింపుల్గా అయిపోయిందా లేదా? దీనికి ఏమైనా కష్టపడుతున్నామా? ఏం లే, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయడం వచ్చేయడం. అంటే మనకు కావాల్సిందండి ఫార్ములా. ఈ లెక్క ఆల్రెడీ మనకి ప్రీవియస్ జీడీలో ఇచ్చాడండి, ఓకేనా. జీడీ కానిస్టేబుల్ ఆల్రెడీ ఇచ్చాడు, ఓకేనా. సో లెక్క డైరెక్ట్గా ఎప్పుడు ఇవ్వడు. మీకు గుర్తుంచుకోండి, I = PTR/5 మీద రాదు, దీని మీద రాదు ఎప్పుడు కూడా లెక్క, ఓకేనా. ప్రిన్సిపల్ మీద కానీ, టైం మీద కానీ, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద కానీ లెక్క అడుగుతాడు. సింపుల్ ఇంట్రెస్ట్కి వచ్చేసరికి అడిగే ప్రాసెస్ అదేని, ఓకేనా. గుర్తుందా లేదా? చూద్దాం మన నెక్స్ట్ లెక్క, ఓకేనా. ఇవి ఆల్రెడీ మనకి ఎక్కువగా కాంపిటేటివ్లో బారు వడ్డీ మీద, చక్కెర వడ్డీ మీద అడుగుతాడు. చాలా ఇంపార్టెంట్. మినిమం మనకి ఇక్కడ 2 మార్కుల వరకు మనకు వస్తాయమ్మా. 2 మార్క్స్ వరకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో అందుకే నీట్గా జాగ్రత్తగా వినండి. ఎక్కడ ఏ డౌట్ వచ్చినా అడగండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి, చాలా జాగ్రత్త చూడండి. 6,000 రూపాయలు అప్పుగా తీసుకొని, ఎంత? 6,000 రూపాయలు. ఎంత? ప్రిన్సిపల్ ఎంత? 6,000 రూపాయలు. టైం ఎంత ఇచ్చాడండి ఇక్కడ? 2.5 సంవత్సరాలు అన్నాడు. 2 సంవత్సరాలు కాదు, 2.5 సంవత్సరాలు అన్నాడు, ఓకేనా. సో వడ్డీ ఎంత చెల్లించను అన్నాడు, ఓకేనా. వడ్డీ అంటే ఐ ఇచ్చాడు. ఐ ఎంత చెల్లించాడు? 1,500 రూపాయలు చెల్లించిన. వడ్డీ రేట్ ఎంత అని అడిగాడు. చూడండి, అంటే ఏం కావాలి అడిగి? ఆర్ కావాలి. వడ్డీ రేట్ ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆరే కదా. ఆర్ = 100I/PT. 100 ఐ ఎంత అని నేను చెప్పానమ్మా మీకు ఇక్కడ? ఐ ఎంత అని చెప్పాను? 1,500 అని చెప్పానా లేదా? బై ప్రిన్సిపల్ ఎంత అని చెప్పానమ్మా ఇక్కడ? ప్రిన్సిపల్ ఎంత అని చెప్పాను? 6,000 రూపాయలు చెప్పానా లేదా? టైం ఎంత చెప్పానమ్మా? 2.5 చెప్పాము. ఇది మిశ్రమ భిన్నంలో ఉంది. మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోండి.
2 2 4, 4 ఒకటి కలిపితే 5, 5/2. ఓకేనా. చూడమ్మా ఇది ఆల్రెడీ ప్రీవియస్ మనకి ఓకేనా గ్రూప్ డీలో ఇచ్చిన లెక్క, గ్రూప్ డీకి ఇచ్చిన లెక్క ఇది ఆల్రెడీ చూసుకోండి చాలా జాగ్రత్తగా. ఓకేనా. ఇక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలు తగ్గొడిసాను, అక్కడ 2 సున్నాలకి ఇక్కడ 2 సున్నాలకి 15 ఒకట్ల 15 4 60, 15 ఒకట్ల 15 4 60. ఓకేనా. నెక్స్ట్ 4 ఒకట్ల 4 2 ఎంతమ్మా 8 కదా, ఇంకెంత ఉంది ఇక్కడ 2, 4 5 20. అంటే ఏమొచ్చింది ఇక్కడ మనకి 25/5/2 అని వచ్చిందా లేదా? ఈ భిన్నం మీదకి వెళ్తే ఏమవుద్ది, స్థిరపడితే లేదా? ఎంత 25 × 2/5 అవుద్దా లేదా? 5 ఒకట్ల 5 5 5 2 ఎంత వచ్చిందమ్మా ఇక్కడ 10 వచ్చిందా లేదా? అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే అమ్మారు. అర్థమైందా లేదా? ఈ క్యాలిక్యులేషను ఇదే క్యాలిక్యులేషన్ పాటు ఇక్కడ చేస్తాను చూసుకోండి మరొక్కసారి. 100 × 1500 ఓకేనా 6000 × 5/2. సింపుల్గా చూసుకోండి, 2 సున్నాలకి 2 సున్నాలు 15 ఒకట్ల 15 4 60. ఓకేనా. ఇలా కూడా తగ్గొట్టుకోవచ్చు, 2 ఒకట్ల 2 2, 2 ఒకట్ల 2 అంతలా 2 50, 5 ఒకట్ల 5 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 10%. సింపుల్. అంటే మనకి ఇక్కడ ఏం రావాలి, గుణకారాలు రావాలి, భాగారాలు రావాలి. గుణకారాలు భాగారాలు వస్తే లెక్కలు వచ్చేసినట్లే. మనం ఫస్ట్ నుండి చెప్పుకున్నది కూడా అదే కదా. మన గుణకారాలు భాగారాలు కానీ వచ్చినట్లయితే లెక్కలు సింపుల్గా మనం చేయొచ్చు. అలాగే వాటితో పాటు ఎక్కాలు కూడా రావాలని మీకు నేను చెప్పున్నాను. ఓకేనా. 3 లెక్కలు మనం చేసాము. చూడండి 3 లెక్కలు కూడా ప్రీవియస్ పేపర్లోనే వచ్చినవేనే, చాలా ఇంపార్టెంట్ లెక్కలు చెప్పాను. ఓకేనా. చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి, స్క్రిప్ట్ అనేది చేయకండి. ఓకేనా. స్క్రిప్ట్ కొట్టకుండా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఓకేనా. చూడము ఒకసారి లెక్కలో ఏమి ఇచ్చాడో మనం ఏం కట్టాలి. మనకి పీ వాల్యూ ఇచ్చాడండి, పీ వాల్యూ ₹1 అని చెప్తున్నాడు. సో మనకి అలాగే ఏ వాల్యూ తెలుసండి, ఏ మీన్ P+I అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకేనా. ఏ మీన్ అంటే P+I అంటే ప్రిన్సిపల్ అమౌంట్. ఇప్పుడు ఏం కావాలి, ఐ కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. ఐ కావాలంటే ఏం చేయాలి, ఏ మైనస్ పిఏ కదా. సో ఏ వాల్యూ ఎంత ₹16, పీ వాల్యూ 1 అంటే ఐ వాల్యూ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ ₹15 వచ్చిందా లేదా? ఏ మీన్స్ టోటల్ అమౌంట్. ఓకేనా. అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ₹15 వచ్చింది. ఇంకేం కావాలి, 6. చూడం 6 అంటే మనకి ఏం కావాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా 6 మీన్స్. ఓకేనా. సో ఎక్స్ అనుకోండి, లేదా క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి, ఎక్స్ అనుకుందాం. ఓకేనా. సో ఇంకేమి ఇచ్చాడు, టైం ఇచ్చాడు. టైం ఎంత 30 years. సో ఏసీ అన్నమ్మా ఏం కావాలి, అక్కడికి ఆర్ కావాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 I/PT. 100కి 100. ఐ అంటే ఎంత వచ్చింది 15. సో పి అంటే ఎంత, ప్రిన్సిపల్ ₹1. టీ అంటే ఎంత 30 సంవత్సరాలు. 15 ఒకట్ల 15 2, 2 ఒకట్ల 2 50. సో 50% అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతా 50% అండి. ఓకేనా. అంతే, ఏం లేదమ్మా. ఇక్కడ ఇది తెలియాలి మనకి. అంటే ఒకటి ఏమన్నాడో చూసారా, ఒకసారి లెక్కలో చూసారా, 30 సంవత్సరాలు అప్పుగా ఇస్తే అది ₹16 అయ్యిందన్నాడు. చూడు ఐ వాల్యూ అంటే యాక్చువల్గా మనకి టోటల్ అమౌంట్ ఇచ్చాడు. ఈ ₹16 అనేది ఏంటంటే ఆడు ₹1ని 30 సంవత్సరాలకి ఇస్తే ₹16 అయ్యిందంట. ఎలాగయ్యింది అది, ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి. సో మనకి ఏం కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ అనేది వాడు ఇవ్వలేదు, ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ కావాలంటే టోటల్ అమౌంట్ నుండి ప్రిన్సిపల్ తీసాం అంతే. అందుకే 15 వచ్చింది. ఆ 15 వేస్తాం, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం, వచ్చేసింది. ఓకేనా. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నో ప్రాబ్లం.